పొలిటికల్ చెస్ బోర్డ్ పైన మోదీ చేసినటువంటి ఒకే ఒక్క మాస్టర్ మూవ్ ఇప్పుడు కంప్లీట్ మన దేశ రాజకీయాలను షేక్ చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి నితిన్ నబీన్ పగ్గాలు చేపట్టిన తర్వాత 8 నెలల తర్వాత ఇప్పుడు మొత్తం ఒక సర్ప్రైజింగ్ డెసిషన్ తీసుకుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. గత 6 ఏళ్లుగా బీజేపీకి దూరంగా ఉన్నటువంటి మాస్టర్ స్ట్రాటజిస్ట్ రామ్ మాధవ్కి మళ్ళీ బీజేపీ జాతీయ కమిటీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది. ఆయనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సో రామ్ మాధవ్తో పాటుగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పలువురు ముఖ్య నేతలు ఈ కొత్త టీంలోకి చోటు దక్కించుకున్నారు. అయితే రామ్ మాధవ్ ఈ రీఎంట్రీ వెనుక ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్ ఓ స్పెషల్ టాస్క్ ఉందనే వార్తలు ఇప్పుడు పొలిటికల్ సర్కిట్స్ని షేక్ చేస్తున్నాయి. ఇందుకే రామ్ మాధవ్ పొలిటికల్ జర్నీ ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ప్రారంభమైంది. సో రామ్ మాధవ్ ఆర్ఎస్ఎస్ ప్రచారంగా మొదలైనటువంటి తన పొలిటికల్ జర్నీ సంఘ సిద్ధాంతాలని భావాజాలాన్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లడంతో ఆయన ఒక దిట్టగా నిలబడ్డారు. అంటే ఒక ప్రామినెంట్ లీడర్గా ఆయన ఎదిగారు. ఇక్కడ ఇక ఆర్ఎస్ఎస్ జాతీయ అధికార ప్రతినిధిగా ఆల్ ఇండియా కో ప్రచార ప్రముఖగా తనని తాను నిరూపించుకున్నాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ఆర్ఎస్ఎస్ రామ్ మాధవ్ని బీజేపీ ఆర్గనైజేషన్లోకి పంపించింది. అంటే ఫుల్ టైం పొలిటికల్ పార్టీలోకి ఎంట్రీ ఇప్పించింది. బీజేపీలోకి అడుగు పెట్టడమే ఆ తర్వాత వెంటనే ఆయనకి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది బీజేపీ పార్టీ. ఆ సమయం నుంచే బీజేపీ ఎక్స్పాన్షన్లో రామ్ మాధవ్ తన మార్క్ రాజకీయాలను చూపించారు. బీజేపీ చరిత్రలో ఎన్నడూ గెలవనటువంటి ప్రాంతాలైనటువంటి కొన్ని చోట్ల పార్టీ జెండాని ఎగిరేయడంలో రామ్ మాధవ్ కీ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చడంలో ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అస్సాం, త్రిపుర, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, పార్టీతో ప్రాంతీయ పార్టీలతో సత్సంబంధాల్ని నెలకొల్పడం, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఆయన స్ట్రాటజీలు అద్భుతంగా పనిచేశాయి. కేవలం నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే కాదు, కశ్మీర్ రాజకీయాలను కూడా ఆయన ఒక ప్రకంపనలు క్రియేట్ చేయగలిగాడు. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అండ్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ ఈ రెండు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రామ్ మాధవ్ ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించాడు. అయితే రాజకీయాల్లో విజయాలతో పాటుగా కొన్ని ఛాలెంజెస్, కాంట్రవర్సీస్ కూడా సహజంగానే వస్తూ ఉంటాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో పెట్టుకున్నటువంటి పొత్తు కాలక్రమేణా బీజేపీకి రాజకీయంగా నష్టం చేకూర్చేలా మారింది. దీంతో పార్టీ ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి బీజేపీ ఆ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది. ఇదే సమయంలో ఎగ్జాక్ట్గా అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక వివాదంలోకి రామ్ మాధవ్ పేరును లాగడంతో ఆయన రాజకీయ ప్రయాణం కాస్త స్లో అయిపోయింది. తర్వాత 2020 సెప్టెంబర్లో నాటి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించినప్పుడు రామ్ మాధవ్ని ఆయన గతంలో కేటాయించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించేశారు. దీంతో ఆయన మళ్ళీ బీజేపీ నుంచి తన మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్లోకి జంప్ అయిపోయారు. ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా తన సర్వీసెస్ని మళ్ళీ కొనసాగించాడు. ఇప్పుడు ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ 6 ఏళ్ల గ్యాప్ నుండి మళ్ళీ రామ్ మాధవ్ని బీజేపీలోకి రీఎంట్రీ ఇవ్వడం, దట్టు ఒక వైస్ ప్రెసిడెంట్ పోస్ట్తో రామ్ మాధవ్ని మళ్ళీ కీలకంగా తీసుకోవడం వెనుక ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్ ఉందనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. 2014లో బీజేపీ రామ్ మాధవ్ని ఆర్ఎస్ఎస్ నుంచి పంపించినప్పుడే ఆయనకి ఆర్ఎస్ఎస్ నేతలు చెప్పిన మాట ఏంటంటే ఆయనకి బీజేపీ పార్టీలో ఒక కీలకమైన పదవిని, ముఖ్యమైనటువంటి బాధ్యతని, ప్రాధాన్యతని కలిగించాలని ఆర్ఎస్ఎస్ నాయకత్వం బీజేపీని కోరిందట. అయితే ఆ రోజు ప్రధాని మోదీ కూడా ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక రెస్పాన్సిబిలిటీని కల్పిస్తామని ఆర్ఎస్ఎస్కి హామీ ఇచ్చారంట. ఆ మాట ప్రకారమే సరిగ్గా పార్టీకి, దేశానికి కీలకమైన సమయంలో మోదీ స్వయంగా స్పెషల్ కేసు కింద తీసుకొని రామ్ మాధవ్ని మళ్ళీ బీజేపీకి ఎంట్రీ ఇప్పించారు, లైన్ క్లియర్ తీసుకొచ్చారు. పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు ఈ క్లియరెన్స్ వెనుక మోదీ హస్తం ఉందనేది చాలా క్లియర్గా చర్చ జరుగుతోంది. ఇక సాధారణంగా బీజేపీ రాజ్యాంగం ప్రకారంగా, అంటే బీజేపీ పార్టీ లైన్స్ ప్రకారంగా జాతీయ ఉపాధ్యక్ష పదవి అనేది
సీనియర్ నాయకులకు ఇచ్చేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి హోదా. రోజువారీ పార్టీ సంస్థాగత కార్యకలాపాల్లో నేరుగా వీళ్ళ ప్రమేయం లేకపోయినా చేసుకోవడానికి ఈ పదవికి కొన్ని లిమిటెడ్ కండిషన్స్ ఉన్నా కూడా రామ్ మాధవ్ వంటి ఒక వ్యక్తికి, స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తికి కేవలం ఇదొక అధికారిక పదవికే కొంత లిమిట్ చేయకుండా ఒక స్పెషల్ టాస్క్కి ఆయన ఉపయోగించే అవకాశం ఉంది. సో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాబోయే రోజుల్లో రామ్ మాధవ్కి ఎంతో ప్రాధాన్యత కలిగించిన కొన్ని స్పెషల్ టాస్క్ని అప్పగించే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చర్చ జరుగుతోంది. ఇక ముఖ్యంగా రాబోయేటువంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి కొన్ని కీలకమైన ప్రాంతాల్లో సంస్థాగతంగా అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీని పునర్నిర్మాణం వంటి బాధ్యతల్ని రామ్ మాధవ్కి హైకమాండ్ అప్పగించే యోచనలో ఉందట. ఇక రామ్ మాధవ్కి కేవలం జాతీయ రాజకీయం మాత్రమే కాకుండా అంతర్జాతీయ వ్యవహారాల్లో కూడా దౌత్య సంబంధాలపైన కూడా అపారమైనటువంటి అనుభవం కూడా ఉంది. ప్రముఖ థింక్ ట్యాంక్ ఇండియా ఫౌండేషన్లో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో రామ్ మాధవ్ కూడా ఒకరు. ఈ సంస్థ ద్వారా అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానాలు, దౌత్యపరమైనటువంటి అంశాలపైన అనేక అంతర్జాతీయ సదస్సులకి సక్సెస్ఫుల్గా ఆయన నిర్వహించారు. మారుతున్నటువంటి ప్రపంచ రాజకీయాలు, భారత్ ఎదుర్కొంటున్నటువంటి కొన్ని జియో పొలిటికల్ సవాళ్ళ నేపథ్యంలో విదేశాల్లో భారత్ ఇమేజ్ని బలోపేతం చేయడానికి ఎన్ఆర్ఐ నెట్వర్క్ని అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు సంబంధించి పార్టీ అనుకూలంగా మలచడానికి కూడా రామ్ మాధవ్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ పార్టీ భావిస్తోందట. మొత్తానికి బీజేపీలో రామ్ మాధవ్ సెకండ్ ఇన్నింగ్స్ పేపర్ మీద జరిగినటువంటి నార్మల్ పొలిటికల్ అపాయింట్మెంట్ అంటే ఒక జనరల్ సర్వసాధారణటువంటి అపాయింట్మెంట్ మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ బీజేపీల రిలేషన్ని మరింతగా బలోపేతం చేయడం, చాలా క్లిష్టమైనటువంటి రాజకీయ సవాళ్ళను ఎదుర్కోవడం, ఫారిన్ డిప్లొమసీలో పార్టీ వైఖరిని బలంగా వినిపించడం లాంటి ప్లాన్తో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి రామ్ మాధవ్కి మళ్ళీ కీలకమైన బాధ్యతలు అప్పగించారట. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామ్ మాధవ్ రాబోయే రోజుల్లో మళ్ళీ తన మార్క్ వ్యూహాలతో మోదీ ఇచ్చినటువంటి స్పెషల్ టాస్క్ని ఎలా నెరవేరుస్తారు, బీజేపీని ఆ రోజు ఈశాన్య రాష్ట్రాల్లో బలోపేతం చేసినట్టుగా కొత్త విజయాల వైపుగా ఎలా నడిపిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల ఆసక్తిగా మారిన చర్చ. ఇందుకే రామ్ మాధవ్ వ్యవహార శైలి ఎలా ఉండబోతోంది, రామ్ మాధవ్ గురించి మీకేం తెలుసు, రామ్ మాధవ్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. పొలిటికల్ చెస్ బోర్డ్ పైన మోదీ చేసినటువంటి ఒకే ఒక్క మాస్టర్ మూవ్ ఇప్పుడు కంప్లీట్ మన దేశ రాజకీయాలను షేక్ చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి నితిన్ నబీన్ పగ్గాలు చేపట్టిన తర్వాత 8 నెలల తర్వాత ఇప్పుడు మొత్తం ఒక సర్ప్రైజింగ్ డెసిషన్ తీసుకుంది. గత 6 ఏళ్లుగా బీజేపీకి దూరంగా ఉన్నటువంటి మాస్టర్ స్ట్రాటజిస్ట్ రామ్ మాధవ్కి మళ్ళీ బీజేపీ జాతీయ కమిటీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది. ఆయనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సో రామ్ మాధవ్తో పాటుగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పలువురు ముఖ్య నేతలు ఈ కొత్త టీంలోకి చోటు దక్కించుకున్నారు.